ఈ వారం యోహాను సువార్త 21వ అధ్యాయంలో నుంచి మరికొన్ని సంగతులు, ఈరోజు ఇంట్రడక్షన్ లాగా కొన్ని సంగతులు చెబుతాను. యోహాను సువార్త 21వ అధ్యాయం. వచ్చే వారం మరలా పాత నిబంధన వెలుగులో యోహాను సువార్త 21వ అధ్యాయమును మనము ధ్యానించుకోబోతున్నాం. ఈ వారం ఇంట్రడక్షన్ లాగా కొన్ని సంగతులను నేను మీ మధ్యకు తెస్తాను. మనం చదువుకున్నటువంటి 8 వచనాల నుంచి నేను బయటికి వెళ్ళను. ఈ రోజు ఆ 8 వచనాలనే ఒక్కొక్క వచనం జాగ్రత్తగా మనం పరిశీలిస్తూ ఒక్కొక్క వచనంలో ఉన్నటువంటి సంగతులను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా యోహాను సువార్త 21వ అధ్యాయంకి వచ్చినప్పుడు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా, యోహాను గారు చివరికి వచ్చేలోపు మరణ పునరుత్థానముల గురించి రాస్తూ వచ్చి పునరుత్థానము దగ్గర ఆపేశారు మిగతా భక్తులు. పునరుత్థానం తర్వాత కొన్ని సంగతులు రాసి ఆపేశారు. కానీ యోహాను భక్తులు ఒక చాప్టర్ అదనంగా రాశాడు. ఆ చాప్టర్ మనం చదివినప్పుడు యోహాను సువార్త గ్రంథములో, ఆ యోహాను సువార్తలో 21వ అధ్యాయం చేర్చబడకపోతే చాలా ప్రశ్నలకు సమాధానాలు మనకు దొరికేవి కాదు, మన దగ్గర ఉండేవి కాదు. మన దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన మనుషుల జీవితాలను ఎంత ప్రాక్టికల్ గా నడిపించే దేవుడో యోహాను సువార్త 21వ అధ్యాయం మనకు నేర్పిస్తుంది. మనము ఆ యోహాను సువార్త 21వ అధ్యాయంలో సంగతులు, పదాలు మీకు అర్థం కావాలి అంటే మొదట బ్యాక్గ్రౌండ్ మనకు అర్థం అవ్వాలి. ఆ బ్యాక్గ్రౌండ్, ఆ వెనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ అర్థమైతే అందులోని పదాలు మీకు చక్కగా అర్థమవడానికి ఆస్కారం ఉంటుంది. నేను జ్ఞాపకం చేస్తాను, చాలా మంది అనుకున్నట్లు, చాలా మంది ఒకవేళ మీరు బైబిల్ చదివితే మత్తయి సువార్త ఎస్పెషలీ రిజరెక్షన్ గురించి, పునరుత్థానం గురించి మీరు ధ్యానించినప్పుడు, మత్తయి సువార్తకు వచ్చినప్పుడు మత్తయి భక్తుడు రాస్తాడు, అయ్యా ఆయన పునరుత్థానుడే తిరిగి లేచి ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు గలిలేకి వెళ్ళిడి, ఇదిగో ఆయన మీకు ముందుగా వెళ్ళుచు ఉన్నాడు. మనం పాడుకునే పాట కూడా మత్తయి సువార్తలోనిదే. మత్తయి సువార్త 28:10 ఉన్నటువంటి మాట, అయ్యా వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు అని పాట పాడుకుంటాం. ఎక్కడిది ఆ మాట అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 10 ప్రభు తిరిగి లేచాడు. లేచి వారికి చెప్పినటువంటి మాట, మీరు గలిలయకు వెల్లుడి. గలిలయకు యెరూషలేము పట్టణానికి ఎంత దూరం అని నేర్చుకున్నాం? దాదాపు 120 కిలోమీటర్ల పైన ప్రయాణించి 120 కిలోమీటర్ల దూరం, దాదాపు 3-4 దినాలు ప్రయాణం చేయాలి. అంత దూరంలో గలిలయ ప్రాంతం ఉంది. యెరూషలేము పట్టణంలో ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. మత్తయి భక్తుడు అన్నాడు, మీరు గలిలేకి వెళ్ళుడు అని చెప్పాడని చెప్పి రాశాడు. లూకా భక్తుడు వచ్చేలోపు లూకా భక్తుడు 24వ అధ్యాయంలో రాస్తూ యెరూషలేము పట్టణంలోనే మీరు ఎదురు చూడండి అని రాశాడు. యెరూషలేము పట్టణంలోనే మీరు ఎదురు చూడండి అని రాశాడు. అపోస్తల కార్యములు వచ్చేలోపు అదే లూకా భక్తుడు రాస్తూ వారు యెరూషలేము పట్టణంలోనే ఎదురు చూడమని ప్రభు చెప్పినట్లు మరలా రాశాడు. వారు యెరూషలేము పట్టణంలోనే ఉంటే ఆ పెంతెకొస్తు దినమున వారు పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు రాశాడు. ఇవన్నీ చూసినప్పుడు ఏంటిది కన్ఫ్యూజన్ గా ఉంది. గలిలేకి వెళ్ళాలా, యెరూషలేము పట్టణంలో ఉండాలా? గలిలేకి వెళ్ళమంటే దేవుడు గలిలేకు ఎందుకు వెళ్ళమని చెప్పాడు? మరలా తిరిగి యెరూషలేమునికి ఎందుకు తీసుకొని వచ్చాడు? ఇలాంటి ప్రశ్నలన్నీ మనకు వస్తాయి. కొంతమంది ఏంటంటారంటే ఈ పరిస్థితిని అర్థం చేసుకోలేక, ఈ కాంటెక్స్ట్ ని అర్థం చేసుకోలేక బైబిల్లో తప్పులు వెతకడానికి ప్రయత్నం చేస్తారు. అయ్యా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి, మత్తయి ఒక మాట అన్నాడు, లూకా ఇంకో మాట అన్నాడు, కాబట్టి ఇది తప్పు అంటుంటారు. చాలా తప్పు. బైబిల్లో ఏ ఈవెంట్స్ ఆర్డర్లో జరిగాయో మనం నేర్చుకుంటే ఎంత అద్భుతమైన ఆత్మీయ పాఠాలు ఉంటాయో, ఎంత ప్రాక్టికల్ లెసన్స్ ఉంటాయో బ్యాక్గ్రౌండ్ కాంటెక్స్ట్ ని జ్ఞాపకం చేస్తాను. ప్రభు తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఎన్ని దినములు ఈ లోకంలో ఉన్నాడని రాయబడింది బైబిల్లో? ఎన్ని దినములు? 40 దినములు. సంఘం ఎప్పుడు ప్రారంభించబడింది? ఎన్ని దినముల తర్వాత సంఘం ప్రారంభించబడింది? పెంతెకొస్తు దినాన. అంటే ఎన్నో దినము? 50 దినం. అంటే 40 దినాలలో జరిగిన సంగతులను మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు రాశారు. కొన్ని సంగతులు ఒక్కొక్కరు ఒక్కొక్క సంగతి రాస్తూ వచ్చారు. వాటిని ఆర్డర్లు పెట్టినప్పుడు మత్తయి గారు రాస్తూ ప్రభు తిరిగి లేచి శిష్యులతో చెప్పిన మాట, మీరు గలిలేకి వెళ్ళండి. వెంటనే గలిలేకి వారు వెళ్ళిపోలేదు. ఆ సాయంకాలపు దినమున యెరూషలేము పట్టణంలో ఒక గదిలో కొడుకుని ఉంటే యోహాను భక్తుడు 20వ అధ్యాయంలో రాస్తూ అక్కడ వారు భయముతో యూదులకు భయపడి ఒక రూమ్ లో కొడుకుని ఉంటే దేవుడు మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షపరచబడ్డాడు. 8 దినములు వారు యెరూషలేము పట్టణంలోనే ఉన్నారు. 8 దినముల తర్వాత ప్రభు ప్రత్యక్షపరచబడిన తర్వాత ఇదిగో వారు తిరిగి గలిలేకి వెళ్ళారు.
గలిలయకి వెళ్తే యోహాను సువార్త 27వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగం అది ఎక్కడ జరిగింది అంటే గలిలయ సముద్ర తీరాన జరిగినటువంటి సందర్భం. గలిలయలో ఉన్నారు. గలిలయలో ఉంటే అక్కడ వారితో దేవుడు మాట్లాడుతున్న సందర్భాన్ని యోహాను భక్తుడు రాశాడు. అక్కడ నుంచి వారు తిరిగి యెరూషలేము పట్టణానికి తీసుకుని రాబడ్డారు. యెరూషలేము పట్టణానికి వస్తే ఆ యెరూషలేము పట్టణంలో మీరు ఎక్కడనే ఉండనని ప్రభు చెప్పిన మాట లూకా భక్తుడు రాశాడు. అంటే మీకు ఆర్డర్ అర్థం కావాలి అంటే ఏమర్థం కావాలి అంటే మొదటిగా యెరూషలేములో ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు, గలిలయకి వెళ్ళమన్నాడు, గలిలయకి వెళ్ళారు. గలిలయకి వెళ్ళిన తర్వాత ప్రభు అక్కడ నుంచి వారిని తిరిగి యెరూషలేముకు తీసుకొని వచ్చాడు. యెరూషలేములో వారిని పెట్టి ఇక్కడే ఉండమన్నాడు. ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత 50వ దినమున పరిశుద్ధాత్మను పొందుకొని సంఘ చరిత్ర ప్రారంభించబడింది. ఇది జరిగిన ఈవెంట్స్. అర్థమైంది అందరికీ? ఇది అర్థమైతే యోహాను సువార్త 21 అర్థమవుతుంది. ఇది అర్థమైతే మీ మనస్సులో మెదిలేటటువంటి ప్రశ్న ఏంటంటే యెరూషలేములో ఆల్రెడీ ఉన్నారు కదా, వీరిని తిరిగి గలిలయకి ఎందుకు వెళ్ళమన్నాడు? ఆ గలిలయలో యోహాను సువార్త 21వ అధ్యాయం రాయించి అక్కడ నుంచి తిరిగి యెరూషలేముకి ఎందుకు తీసుకొని వచ్చాడు? అర్థమవుతుందా? ఆల్రెడీ యెరూషలేములోనే ఉన్నారు కదా, అదే యెరూషలేములో వారిని ఉంచకుండా ప్రభు వారిని గలిలయకి ఎందుకు వెళ్ళమన్నాడు? 120 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడ నుంచి తిరిగి మరలా 120 కిలోమీటర్లు ప్రయాణం చేసి యెరూషలేము పట్టణానికి ఎందుకు తీసుకొని వచ్చాడు? ఈ ప్రశ్న మీ మొదలు మెలిగితే ప్రతి ప్రశ్నకు సమాధానమే యోహాను సువార్త 21వ అధ్యాయం. ప్రభు అన్నాడు పేతురుని పిలిచినప్పుడు పేతురుతో మాట్లాడుతూ మత్తయి సువార్తలో చదువుతాం కదా, అయ్యా పేతురు, ఇదిగో ఈ రాయి మీద నేను సంఘాన్ని బండ మీద సంఘాన్ని కడతాను. ఆ ఉద్దేశముతో పేతురును దేవుడు పిలిచి పేతురుతో అన్నాడు, నేను మనుషులు పట్టే జాలలను చేస్తానయ్యా, నీ మీద నేను సంఘాన్ని కడతానయ్యా అని పేతురుని పిలిచాడు. పేతుని పిలిస్తే పేతుని తీసుకుని ప్రధాన యాజకుడి ఇంట్లోకి శిలువ వేయడానికి తీసుకుని వెళుతూ ఉంటే పేతురేమో భయపడి బయట దాక్కున్నాడు. బయట దాక్కోవడమే కాక ఒక చిన్నది వచ్చి అడిగితే పేతురు అన్నాడు, ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు శిలువ కార్యాన్ని చూశారో, ఆ శిలువ యొక్క ఆ మరణాన్ని చూశారో, వెంబడిస్తున్నటువంటి శిష్యులు ఒక రకమైన భయంలోనికి వెళ్ళిపోయారు, ఒక రకమైన కన్ఫ్యూజన్ లోనికి వెళ్ళిపోయారు. రకరకాల భయాలు, రకరకాలైనటువంటి కన్ఫ్యూజన్స్. ఇప్పుడు యేసుక్రీస్తు ఆరోహణమైతూ వారికి అప్పగించబడినటువంటి ఆజ్ఞ ఏమిటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను, ఒక పెద్ద బాధ్యత వారి మీద దేవుడు పెట్టబోతున్నాడు. ఆ పెద్ద బాధ్యత వారికి అప్పగించాలి అంటే వీరు భయంలో ఉన్నారు, కన్ఫ్యూజన్ లో ఉన్నారు, మరణాన్ని చూశారు, వారి బోధకుడు ఎంతగా హింసించబడ్డారో చూశారు. ఎప్పుడైతే ఇది చూశారో హృదయంలో భయం, కన్ఫ్యూజన్, అయ్యా ఏం జరుగుతుందో తెలియట్లేదు శిష్యులకి. ఆ కన్ఫ్యూజన్ ని పోగొట్టడానికి, వారిలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి, ఒకవేళ వారు యెరూషలేము పట్టణంలోనే ఉంటే, యెరూషలేము వారికి కొత్తది, యెరూషలేము పట్టణము వారికి కొత్త, వారికి అక్కడ ఉన్న మనుషులు కొత్త. మీరు భయాన్ని పోగొట్టాలంటే ఎక్కడ తీసుకెళ్ళాలి? వారికి బాగా పరిచయం ఉన్న గలిలయ ప్రాంతానికి తీసుకుని వెళ్ళాలి. అందుకు ప్రభు అంటున్నాడు, మీరు గలిలయకి వెళ్ళండి అయ్యా. శిష్యులంతా గలిలయకి వెళ్ళిపోయారు. గలిలయకి వెళ్ళిపోతే దట్స్ వేర్ యోహాను సువార్త 21వ అధ్యాయంలో రెస్టోరేషన్ చూస్తాం. ఏంటయ్యా రెస్టోరేషన్? ఎక్కడ పడిపోయారో, ఎక్కడ వెనుతిరిగారో అక్కడే ప్రభు వారిని లేపి వారిని రీస్టోర్ చేసి తిరిగి యెరూషలేము పట్టణాన్ని తీసుకుని వచ్చి యెరూషలేము పట్టణంలో నిలబెట్టి వారి కన్ఫ్యూజన్ పోగొట్టి, వారి భయాన్ని పోగొట్టి పోతున్నాడు. అయ్యా మీ కన్ఫ్యూజన్ పోయింది, మీ భయం పోయింది, ఇదిగో ఆత్మదేవుడు వచ్చేంత వరకు మీరు ఎదురు చూడండి అని చెప్పి, ఇదిగో మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అనే బాధ్యత చేతులు పెట్టాడు. దేవుడు మీకు బాధ్యత అప్పగించేటప్పుడు ఆయన చేసే పని ఏంటంటే మనలో ఉన్నటువంటి భయాలను, మనలో ఉన్న కన్ఫ్యూజన్ ను మొదట పోగొట్టి మనల్ని రీస్టోర్ చేసి శాంతి, సమాధాన, సంతోషములతో నిలబెట్టి తర్వాత బాధ్యతలు ఇస్తాడు. అర్థమవుతుందా? దేవుడు కన్ఫ్యూజన్ ను పోగొట్టే దేవుడు భయాలను పోగొట్టే దేవుడు. ఆ కన్ఫ్యూజన్, ఆ భయాన్ని పోగొట్టడానికి వీరికి బాగా పరిచయం ఉన్న ఆ గలిలయ ప్రాంతాన్ని తీసుకుని వెళ్ళాడు. యోహాను సువార్త 21 ధ్యానిస్తే నాకు అర్థమైంది ఏంటంటే నా బ్రతుకులో దేవుడు చేసింది కూడా ఇదే. మన కన్ఫ్యూజన్ పోగొట్టాలి అంటే, మన భయాన్ని పోగొట్టాలి అంటే, మనము ఏ స్థితిలోనికి వెళ్ళి ఏ పరిస్థితిలో నిలవబెట్టి
చెబితే వింటామో ఆ పరిస్థితులలో, ఆ స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. అర్థమవుతుందా? ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు చెబితే వింటావో ఆ పరిస్థితుల్లోనికి దేవుడు నేను తీసుకెళ్తాడు. నాకు భయంకరమైన కన్ఫ్యూజన్ వచ్చింది. కుటుంబ సభ్యులను వరుసగా కోల్పోతూ వస్తే రకరకాల కన్ఫ్యూజన్, అనారోగ్యం వచ్చింది, కన్ఫ్యూజన్, భయం. నన్ను ఎక్కడ తీసుకెళ్ళాడు? నన్ను ప్రసన్నను హైదరాబాదు యశోద హాస్పిటల్ తీసుకెళ్ళాడు. ఆ హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెట్టి ఇప్పుడు ఇంద్రా నాయన అన్నాడు. అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు. అర్థమవుతుందా? దేవుడిని కన్ఫ్యూజన్ పోగొట్టాలి అంటే నీకు ఏ స్థితిలోనికి తీసుకెళ్లి నిలబెట్టి చెబితే అర్థమవుతుందో, వింటావో ఆ స్థితిలోకి తీసుకుని వెళ్తాడు. శిష్యులు యెరూషలేము పట్టణంలో ఉన్నారు. ఆ యెరూషలేము పట్టణం వారికి కొత్త, పరిస్థితులు కొత్త. అప్పుడు చెబితే వారికి అర్థం కాదు, ఆ కన్ఫ్యూజన్ వారికి పోదు. అందుకు దేవుడు ఏం చేశాడంటే, మీరు ఎక్కడికి వెళ్ళాలంటే మీకు బాగా పరిచయం ఉన్న గలిలేకి వెళ్ళండి అన్నాడు. గలిలేకి వెళ్ళారు. ఇప్పుడు చదువుదాం ఒక్కొక్కటిగా. ఇది కాంటెక్స్ట్ గుర్తుపెట్టుకొని ఒక్కొక్క వచనం చదువుదాం. మొదటి వచనం. అటు తర్వాత యేసు తిబిరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకునేనో, ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధమేదనగా. అటు తర్వాత యేసు తిబిరియా సముద్ర తీరమున, దీనినే గలిలయ సముద్రము అని కూడా అంటారు, దాని తీరమున శిష్యులకు మరలా తన్ను, అంటే ఇది మొదటిసారా? ఇంతకుముందు ఆల్రెడీ ప్రత్యక్షపరుచుకున్నాడా? ఇది మొదటిసారి అన్నామా? మొదటిసారి కాదు, ఎన్నోసారి కూడా చాలా క్లియర్ గా యోను భక్తుడు రాశాడు. ఎన్నోసారి కిందకు వచ్చినప్పుడు చదవండి. ఎన్నోసారి రాజబడి చదవండి. ఆ మాట ఎక్కడ ఉంది? 8వ వచనం 9వ వచనం ఎక్కడ ఉంటుంది చదవండి. 14. శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది ఎన్నోసారట? అంటే ఇంతకుముందు ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు ఆయన? 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు. 2 సార్లు అంటే ఇది 3వ సారి ప్రత్యక్షమయ్యాడు. యోను భక్తులు రాస్తూ యేసుక్రీస్తు శిష్యులకు ప్రత్యక్షమై ఎన్నిసార్లు మాట్లాడాడో చాలా క్లియర్ గా 20వ అధ్యాయం 21వ అధ్యాయంలో రాశాడు. మొదటిసారి యోను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. ఎప్పుడు మొదటిసారి ప్రత్యక్షమయ్యాడు యేసుక్రీస్తు? ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును కాక అని వార్త చెప్పాడు. మొట్టమొదటిసారి యేసుక్రీస్తు పునరుత్థానుడై శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. భయపడి రూములో కూడుకొని ఉంటే ఆయన వచ్చి వారి మధ్యన నిలిచి సమాధానము కలుగును కాక అని వార్త చెప్పాడు. ఆయన వచ్చినప్పుడు వారితో ఎవరు లేరు? అప్పుడు తోమా గారు లేరు. తోమా గారు రాగానే శిష్యులు అన్నారు, అయ్యా ప్రభు మాకు కనిపించాడు అంటే తోమా చెప్పిన ఆన్సర్ ఏంటి? నేను ఆయన గాయములలో చెయ్యి పెట్టి వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రభు ప్రత్యక్షమయ్యాడు రెండోసారి. అదే యోహాను సువార్త 20వ అధ్యాయంలో 26వ వచనంలో 8 దినములైనా, జాగ్రత్త చదవాలి పదాలు, 8 దినములైనా, ఎన్నో దినమునా? 8 దినముల తర్వాత, 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును గాక. ఇది రెండోసారి ప్రత్యక్షమయ్యాడు. మొదటిసారి ఏమో పునరుత్థానుడైనటువంటి మొదటి దినముననే ఆదివారం సాయంకాలమే ప్రత్యక్షమయ్యాడు. రెండో మారేమో 8 దినములైన తర్వాత ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు 8 దినముల తర్వాతే ప్రత్యక్షమయ్యాడు? ఆ డౌట్ వచ్చింది మొదటి దినానే వచ్చింది కదా తోమా గారికి. ఆ అనుమానం మొదటి దినమే ఉంది కదా తోమా గారికి. 8 దినముల వరకు ప్రభు ఎందుకు వెయిట్ చేశాడు? ప్రభువుకు తెలియదా ఆ డౌట్ వచ్చిందని? ఆ డౌట్ తోమా గారికి వచ్చిందని ప్రభువుకు తెలుసు. ఆ డౌట్ తీర్చడానికే రెండో మారు ప్రత్యక్షమయ్యాడు ప్రభువు. కానీ 8 దినములైన తర్వాత ప్రత్యక్షమయ్యాడు. కారణం ఏమిటి? సంఖ్యాకాండం లాస్ట్ నేను జ్ఞాపకం చేసిన మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 19వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. సంఖ్యాకాండ గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. ఏ నర శవమునైనను ముట్టిన వాడు 7 దినములు అపవిత్రుడై, ఎన్ని దినములు అపవిత్రుడవుతాడు? 7 దినములు అపవిత్రుడవుతాడు. 7 దినములు అపవిత్రుడవుతాడు. కాబట్టి యేసుక్రీస్తు మరణించాడు. ఆయన శరీరాన్ని వీరు భద్రపరిచి సమాధిలో పెట్టారు శిష్యులంతా.
ఇప్పుడు ఆ నర శవాన్ని వారు ముట్టారు కదా, ధర్మశాస్త్రం ప్రకారం వీరు ఎన్ని దినములు అపవిత్రులుగా ఉంటారు? 7 దినాలు అపవిత్రులుగా. ఎనిమిదో దినమున ప్రథమ ఫలముల పండగ. అది గడిచిన వారం మనం గడిచిన సంవత్సరం ఆ పండుగ గురించి మనం నేర్చుకున్నాం, పునరుత్థానం గురించి. 8వ దినం ప్రథమ ఫలముల పండగ అయిపోయింది. 8 దినములు అవుతానే ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చి శిష్యులకు ప్రత్యక్షమై తోమాతో అంటున్నాడు, అయ్యా ఇప్పుడు వచ్చి నన్ను ముట్టుకో. మీకు గుర్తుందా? మరియా వచ్చి ముట్టుకోపోతే ప్రభు చెప్పిన మాట, అమ్మా నేను తండ్రి యొద్దకు ఇంకా ఎక్కిపోలేదు, నన్ను ముట్టుకోవద్దు. ఎందుకు ముట్టుకోవద్దు అన్నాడు? ధర్మశాస్త్రం ప్రకారం 7 దినముల లోపు నర శవమును ముట్టిన వారు అపవిత్రులుగా ఉంటారు. ఈయన తండ్రి యొద్దకు ఇంకా పోలేదు, ప్రథమ ఫలములు అర్పించలేదు కాబట్టి ఈయనను వారు ముట్టుకుంటే ధర్మశాస్త్రం ప్రకారం అపవిత్రులైపోతారు. ఇప్పుడు మీకు వచ్చిన ప్రశ్న, ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, అదేంటి అన్నా, యేసుక్రీస్తు బలియాగం చేశాడు కదా, ఆ బలియాగము గొప్ప బలియాగం కదా, ఆయనను ముట్టుకుంటేనే ఆయన అపవిత్రుడైపోతాడా? ఆయన బలియాగము చేశాడు కదా, ఆ బలియాగం ఆయనను పరిశుద్ధినిగానే ఉంచాలి కదా. ఒకవేళ మరియ కావచ్చు, తోమా గారు కావచ్చు, 7 దినముల లోపే వచ్చి ప్రభువును ముట్టుకుంటే వారు పరిశుద్ధులు కావాలి, కానీ యేసుక్రీస్తు అపవిత్రుడు అవ్వడం ఏమిటి? అవునా కదా? ఆయన చేసిన బలియాగం మామూలు బలియాగమా? ఆయన చేసిన బలియాగం అత్యంత గొప్పదైన బలియాగం కదా. వారు ముట్టుకుంటే ఈయన అపవిత్రుడు అవుతాడని కాదు. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేను ధర్మశాస్త్రంలో ప్రవచనంలో కొట్టివేయడానికి రాలేదు. ఎందుకోసం వచ్చాను? అర్థమవుతుందా? వాళ్ళు వచ్చి ముట్టుకుంటే ఈయన అపవిత్రుడు అవుతాడని కాదు, ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. చనిపోయేటప్పుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, చనిపోయి తిరిగి లేచినప్పటికీ ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఆయన 8 దినములైన తర్వాత శిష్యులు కనిపించాడు. రెండోసారి అయిపోయింది. ఇప్పుడు మూడోసారి యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తున్నప్పుడు మరలా తను తాను ప్రత్యక్షపరచుకునేను. ఆయన తను ప్రత్యక్షపరచుకునే విధమేమనగా, 2వ వచనం, సీమోను, పేతురును, దిదుమా అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడకు నతనీయులను, జబదీ కుమారులను ఆయన శిష్యులు మరి 2 కూడా ఉండిరి. మొత్తం లెక్క పెడితే 7 మంది శిష్యులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 7 మంది శిష్యులు ఉన్నారు. ఈ 7 మంది శిష్యులు ఉంటే ఇప్పుడు పేతురు మాట్లాడుతున్నాడు. ఏమైనా మాట్లాడుతున్నాడో ఒక్కొక్కటిగా చూద్దాం. 3వ వచనం, సీమోను పేతురు ఏమంటున్నాడు? ఏం పడతాడు సీమోను పేతురు? చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనేది. వారు వెళ్ళి దోనెక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. పేతురు అంటున్నాడు, నేను చేపలు పడతాను. పేతురుని ఎక్కడి నుంచి దేవుడు పిలిచాడు? చేపలు పట్టుకుంటూ ఉంటే ఆయన దోనెక్కి ప్రసంగించిన తర్వాత, అయ్యా చేపలు పడలేదా, ఈ పక్కన నువ్వు వల వేయంటే ఆయన వల వేస్తే చేపలు పడితే పేతురుని ఎన్నుకొని, అయ్యా నిన్ను మనుషులు బట్టే జాలను చేస్తా అన్నాడు. అవునా? పేతురుకున్న పిలిపేంటి? అయ్యా నేను నిన్ను మనుషులను పట్టు జాలనుగా చేస్తానన్నాడు. ఇదిగో నీ బండ మీద, ఈ పేతురుని బండ మీద నేను సంఘాన్ని కడతానన్నాడు. అది పేతురున్న పిలుపు. ఎప్పుడైతే మొదటి దినం అయిపోయింది, రిజరెక్షన్ అయిన తర్వాత, పునరుత్థానం తర్వాత మొదటి దినం అయింది, 8వ దినం అయింది. ఎన్ని దినములు గ్యాప్ వచ్చిందో మనకు తెలియదు. ఈ గ్యాప్ లో ఏం జరిగిందో తెలియదు, కానీ పేతురు అంటున్నాడు, అయ్యా నేను మరలా తిరిగి నేను నా పాత జీవితంలోకి వెళ్ళిపోతా, నేను పాత జీవితానికి వెళ్ళిపోతా. హవ్వ పండు తీసుకొచ్చి ఆదాముకి ఇచ్చింది కాబట్టి స్త్రీని గురించి మనము చాలా జోకులు వేసుకుంటూ ఉంటాం. నీ వల్లేదంతా అని రకరకాల కాబడీలు జోకులు వేస్తుంటాం. కానీ స్త్రీల విశ్వాసం ముందు పురుషుల విశ్వాసాన్ని పెట్టినప్పుడు ఎందుకు పనికిరాదు. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. గలిలయ నుంచి స్త్రీలు వెంబడించారు. గడిచిన వారం నేర్చుకున్నాం. గలిలయ నుంచి మగ్దలేనే మరియా, మిగతా స్త్రీలు వెంబడిస్తూ వచ్చారు. క్రీస్తు మరణించాడు. మరణించి సబ్బాతు అయిపోయింది, శనివారం అయిపోయింది. ఆదివారం తెల్లవారుచుండగా స్త్రీలు లేచి ఎక్కడికి వెళ్ళారని ఎక్కడికి వెళ్ళారు? యేసుక్రీస్తు చనిపోయాడు, అంతా అయిపోయింది, నేను తిరిగి మా ఇంటికి వెళ్ళిపోతా, తిరిగి మా గ్రామానికి వెళ్ళిపోతా, నేను తిరిగి నా పాత జీవితానికి వెళ్తానని స్త్రీలు అనుకోలా. పొద్దునే లేచి ఎక్కడికి వెళ్ళిపోయారు? సమాధిని చూడడానికి వెళ్ళిపోయారు. జాగ్రత్తగా వినండి.
యేసుక్రీస్తు తిరిగి లేపబడలేదు, ఇంకా లేచాడన్న న్యూస్ ఇంకా స్త్రీలకు అందలేదు. ఆయన లేచాడన్న సంగతి వారికి తెలియపబడలేదు. ఆయన ఇంకా మరణంలోనే ఉన్నాడు అనుకున్నారు. ఆ న్యూస్ రాలేదు. ఆ మరణం గురించి, ఆ పునరుత్థానం గురించి ఇంకా వారికి తెలియలేదు. ఇంకా తెలియకున్న స్త్రీల విశ్వాసం ఎంత గొప్పది అంటే, ఆయన పునరుత్థానుడయ్యాడని తెలియకపోయినా ఆయనను వెంబడిస్తూ వెనకకు మేము వెళ్ళమని ముందున్న దాని కొరకు పరిగెత్తారు. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలని స్త్రీల విశ్వాసం మనకు కనిపిస్తుంది. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు పరిగెత్తడానికి ఆ స్త్రీలు ఎంతగా పరిగెడుతున్నారో ఆ వారి విశ్వాసంలో మనకు కనిపిస్తుంది. శిష్యులకు ఎన్నోసార్లు ప్రత్యక్షమయ్యాడు? ఇది మూడోసారి. అంతకుముందు ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు? 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు. రెండోసారికి మూడోసారికి కొంచెం గ్యాప్ వచ్చింది. కొంచెం గ్యాప్ రాగానే ఇప్పుడు శిష్యుడు అంటున్నాడు, అయ్యా నేను తిరిగి వెనక్కి వెళ్ళిపోతా. తిరిగి ఇప్పుడు చెప్పండి, స్త్రీల విశ్వాసం గొప్పదా, శిష్యుల విశ్వాసం గొప్పదా? స్త్రీల విశ్వాసం గొప్పదా, శిష్యుల విశ్వాసం గొప్పదా? అర్థమవుతుందా? యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడని తెలియకపోయినా స్త్రీలు ఆయన వెంబడించడానికి ముందుకు వచ్చారు. యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడు, 2 సార్లు వారికి ప్రత్యక్షమయ్యాడు. అయినప్పటికీ ఇదిగో నేను తిరిగి మా పాత జీవితానికి వెళ్తాం. పాత జీవితానికి ఏంటి వీరి కన్ఫ్యూజన్? ఎందుకు అంతగా బాధపడిపోతున్నారు? కారణం ఏమిటంటే పేతురుకు, ఇక్కడ ఉన్నటువంటి శిష్యులకు వారి బ్రతుకు తెరువు ఏమిటి? ఇంతకుముందు యేసుక్రీస్తు పరిచర్యకు పిలిచి ఆయనతో కలిసి వెంబడిస్తూ వెళుతున్నప్పుడు, ఆయన పరిచర్యలో ఆయనతో ఉన్నప్పుడు వారి బ్రతుకు చక్కగా నడిచేది. వారు తినడానికి ఏముందో, రేపటి పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాల్సిన అవసరం రాలేదు. ఎప్పుడైతే ప్రభు మరణించాడో, గ్యాప్ ఎప్పుడైతే వచ్చిందో, వారికి టెన్షన్ మొదలైంది, భయం మొదలైంది, కన్ఫ్యూజన్ మొదలైపోయింది. అయ్యా రేపు ఏం తినాలి, నేను రేపు ఏమి కట్టుకోవాలి, నా భవిష్యత్తు ఏమిటి? కన్ఫ్యూజన్కి వచ్చేసారు. ఎలాంటి బ్రతుకులు వీళ్ళవంటే, ఈ చేపలు పట్టే వాళ్ళ బ్రతుకులు ఎలాంటివంటే, మన పెద్దలు సామెత చెప్తారు, కూలికి పోతే కుండగాలాలి, లేకపోతే ఎండగాలాలి. అంటే అర్థం ఏంటంటే, ప్రతిదినం వెళ్ళి కూలి చేసుకుంటే సాయంత్రం డబ్బులు వస్తాయి, తీసుకొని వచ్చి దానితో నేను బ్రతకాలి, లేకపోతే కూలికి పోకపోతే ఎండగాలాలి, అంటే పస్తు పడుకోవాలి. ఇది వాళ్ళ పరిస్థితి. అటువంటి పరిస్థితుల మధ్యన వీరు బ్రతుకుతూ ఉన్నారు. ప్రభు మరణించాడు, తిరిగి లేచి వెళ్ళిపోయాడు. యెరూషలేము పట్టణంలో వీరికి ఎవరూ తెలియదు. యెరూషలేము పట్టణంలో ఎటువైపు వెళ్ళాలో డైరెక్షన్ తెలియదు. ప్రభు అన్నాడు, మీరు గలిలేకి వెళ్ళండి అయ్యా అన్నాడు. గలిలేకి వెళ్తే ఆ గలిలేలో కన్ఫ్యూజన్ లో పేతురును నోరు తెరిచి మాట్లాడుతున్నాడు. పేతురును నోరు తెరిచి ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు. జాగ్రత్తగా వినాలి. నీ డైరెక్షన్ గురించి నువ్వు మేజర్ డిసిషన్ తీసుకుంటున్నప్పుడు, ఏదైనా నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, నెవర్ టేక్ ఎనీ మేజర్ డిసిషన్స్ వెన్ యు ఆర్ కన్ఫ్యూజ్డ్. నువ్వు కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు, నువ్వు భయంలో ఉన్నప్పుడు, ఎటువైపు వెళ్ళాలో తెలియక ఉన్నప్పుడు నువ్వు నిర్ణయాలు తీసుకోవద్దు. నీ కన్ఫ్యూజన్ లో, నీ భయంలో నువ్వు చేయాల్సిన పని ఏంటయ్యా అంటే, నీ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు, నువ్వు భయంలో ఉన్నప్పుడు భక్తుడు అన్నాడు, అయ్యా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము. కన్ఫ్యూజన్ అంటే ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళి మోకాల్లోని ప్రార్థన చేసి దేవుణ్ణి అడగాలి. పేతురున్న ఏ మాట మాట్లాడిండాలి? అయ్యా నేను ప్రార్థన చేయడానికి వెళ్తున్నా, వస్తారా అని అడిగిండాలి. పేతురుని ఏమడుగుతున్నాడు? చేపలు పట్టడానికి వెళ్తున్నారు. పేతురును చూసి మిగతా 6 మంది ఏం చేస్తున్నారు? అర్థమవుతుందా? నువ్వు కన్ఫ్యూజన్ లో ఉన్నావు, శిష్యులంతా కన్ఫ్యూజన్ లో ఉన్నారు, నువ్వు కన్ఫ్యూజన్ లో ఉన్నావు, నీ కుటుంబం అంతా కన్ఫ్యూజన్ లో ఉంటుంది. నువ్వు కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు, నీ పెద్దగా నువ్వు టీని నడిపిస్తుంటే నీ ఆఫీస్ లో కావచ్చు, నువ్వు కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు నిన్ను వెంబడించే వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఒక లీడర్ గా, కుటుంబాన్ని నడిపించే భార్యవుగా, భర్తవుగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే స్పీక్ పాజిటివ్, స్పీక్ గుడ్ థింగ్స్. ఎందుకు? నిన్ను వెంబడించే వాళ్ళు కూడా అదే పని వేస్తారు. నువ్వు ఈ తప్పుడు నిర్ణయం తీసుకుంటే, నీ తప్పుడు ఆలోచన నువ్వు చేస్తే, నీ వెనక నిన్ను వెంబడించే వాళ్ళు కూడా అదే పని చేస్తారు. పేతురులో ఎప్పుడైతే నేను చేపలు పట్టడానికి వెళ్తానని అంటానే, మిగతా వాళ్ళు ఏం చేశారు? నేను కూడా వచ్చేస్తా ఉన్నాను. ఏం చేస్తున్నారు మిగతా వాళ్ళు వచ్చి? చూడండి, మిగతా వాళ్ళు వచ్చి వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ మొత్తం శిష్యులంతా కన్ఫ్యూజన్ లో ఉన్నారు, భయంలో ఉన్నారు. మొదట మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన లైఫ్లో
మన చుట్టూ ఉన్న పరిస్థితులు, కొన్నిసార్లు నెగిటివ్ థింగ్స్ ఏవైతే మన చుట్టూ ఉంటాయో, కన్ఫ్యూజన్స్, భయాలు, కన్ఫ్యూజన్లో, ఇవి ప్రాక్టికల్లీ ఓకే. కొన్నిసార్లు యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను. కొన్నిసార్లు కన్ఫ్యూజన్లు వస్తాయి, కొన్నిసార్లు భయాలు వస్తాయి. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎటువైపు అడుగులు వేయాలో మనలను కన్ఫ్యూజన్లోకి నెట్టివేస్తాయి. ఇట్స్ రియల్. కీర్తనకారుడు రాస్తుంటున్నాడు, ఆయన కన్ఫ్యూజన్ రాస్తుంటున్నాడు. చూద్దాం. కన్ఫ్యూజన్ ఇస్ రియల్, అది ప్రాక్టికల్. ఎలా రాస్తున్నాడు చూడండి. కీర్తన 13వ కీర్తన నుంచి చదువుదాం. మొదటి వచనం చదువుదాం. 13వ కీర్తన మొదటి వచనం. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నీవు నన్ను మరచిపోదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలం విముఖుడమైందువో? ఎంతవరకు నా మనసులో నేను చింతపడదునో? ఎంతవరకు నా హృదయంలో పగలంటి దుఃఖాక్రాంతుడనయ్యుందునో? ఎంతవరకు నా శత్రుడు నా మీద తను హెచ్చించుకుని ఎవరు రాస్తున్నారు? దావీదు గారు రాస్తున్నారు. అయ్యా, ఎన్ని రోజులు నేను నన్ను కన్ఫ్యూజన్లో పెడతావు ప్రభువా? ఎన్ని రోజులు నేను నీ భయంలో ఉండాలి ప్రభువా? నీ కన్ఫ్యూజన్, నీ భయం ప్రాక్టికల్. నువ్వు కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు, నువ్వు భయంలో ఉన్నప్పుడు, డైరెక్షన్ ఎటువైపు అడుగులు వేయాలో, అది ఉద్యోగం కావచ్చు, నీ వివాహ జీవితము కావచ్చు, నీ వ్యక్తిగత జీవితము కావచ్చు, మేజర్ నిర్ణయాలలో నీ కన్ఫ్యూజన్ నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే, యెషయా భక్తుడు అంటున్నాడు 40:31 వచనం. యెషయా గ్రంథం 40:31 వచనం చదువుదాం. కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఏం చేయాలి? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము. భయం వచ్చింది, కన్ఫ్యూజన్ వచ్చింది, బలహీనులైపోయారు. పేతురుని ఏం చేసిందాలంటే, అయ్యా నేను ప్రార్థన చేయడానికి వెళ్తున్నా, మీరు వస్తారా అని అడిగినాడు. పేతురు అన్నాడు, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అన్నాడు. పునరుత్థానం శక్తి మనలను పాత జీవితంలో నుంచి క్రొత్త జీవితంలో తీసుకురావాలి, క్రొత్త జీవితంలో నుంచి పాత జీవితంలోకి కాదు. అర్థమవుతుందా? పునరుత్థానం అంటే పాత జీవితంలో నుంచి క్రొత్త జీవితంలో తీసుకుని వచ్చేది పునరుత్థానం. పేతురు అన్నాడు, వెళుతూ ఉంటే వీళ్ళన్నారు, మేము కూడా నీతో వస్తామని అన్నారు. అందరూ కలిసి ఏం చేస్తున్నారట? వారందరూ వెళ్ళి ఏమెక్కారట? ధోని ఎక్కారట. ఎంత ఆశ్చర్యం! సంఘం అనే దోణిలో ఎక్కాల్సినటువంటి శిష్యులు, సంఘం అనే బండను కట్టినప్పుడు ఆ సంఘం అనే బండ మీదకి రావాల్సినటువంటి శిష్యులు, సంఘం అనే దోణి ఎక్కాల్సినటువంటి శిష్యులు, సంఘం అనే దోణి ఎక్కి సువార్త అనే వల వేసి ఆత్మల అనే చేపలను పట్టాల్సినటువంటి శిష్యులు పాత జీవితంలోనికి మరలా వెళ్ళిపోతుంటున్నారు. పాత జీవితానికి వెళ్ళి దోణి ఎక్కి వల దేనికోసం వేస్తుంటున్నారు? చేపల కోసం వేస్తుంటున్నారు. ఎందుకంటే తెల్లవారితే తినడానికి లేదు, తిండి లేదు. వలలు వేస్తున్నారట. వేస్తే నెక్స్ట్ మాట ఏముంది? దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమియో, రాత్రి అంతా ప్రయత్నం చేశారు, ఏమీ దొరకలేదు. దేవుడు నిన్ను పిలిచాడు, ఒక పిలుపు కోసం నిన్ను పిలిచాడు, ఒక బాధ్యత అప్పగించడానికి నిన్ను పిలిచాడు. ఆ బాధ్యతను విడిచి, దేవుని మాటను విడిచి నీవు లోకములోనికి వెళ్ళి, నాకు ఇంత అనుభవం ఉంది, నాకు ఇంత టాలెంట్ ఉంది, నా స్కిల్ ఇంత అని నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఆశీర్వాదం, దీవెన దొరకదు. కారణం ఏంటంటే దేవుని పిలుపుకు నువ్వు దూరముగా వెళ్ళి ప్రయత్నం చేస్తున్నావు. దేవుని పిలుపుకు నువ్వు దూరముగా వెళ్ళి ఎంత ప్రయత్నం చేసినా నీకు విజయము దొరకదు. కారణం ఏమిటంటే దేవుని పిలుపుకు నువ్వు దూరమైపోయావు. ఎప్పుడైతే దేవుని పిలుపుకు దూరం అయిపోతావో, ఎంత ఎక్స్పీరియన్స్ అయినా ఉంటే, నువ్వు ఎంత అనుభవజ్ఞుడమైనా కానీ, అనుభవజ్ఞురాలు కానీ, నీ దగ్గర ఎంత స్కిల్, ఎంత నాలెడ్జ్ అయినా ఉండదు, సక్సెస్ రాదు, విజయం రాదు. కారణం ఏంటంటే దేవుడి పిలుపు నీకు ఒక చోటు ఉంది, నువ్వు ఇంకో చోట వల వేస్తున్నావు. నీ వల వేయాల్సిన చోట నువ్వు వేయట్లేదు, వేయకూడని చోట నువ్వు వల వేస్తున్నావు. రాత్రంతా శ్రమపడ్డారు. పేతురున్న మనసులో, నేను అనుకుంటే పేతురున్న మనసులో ఆయన ప్లేస్ నేను ఉండి ఆలోచిస్తే చాలా బాధ కలుగుతుంది. బోధకుని వెంబడిస్తూ వచ్చాను, బోధకుడు మరణించాడు, ఇదిగో నేను సమస్తాన్ని విడిచి నేను వచ్చేసాను. రేపు ఉదయం నాకు తినడానికి తిండి లేదు, రేపు ఉదయం ఎలా బ్రతకాలో నా భవిష్యత్తు నాకు తెలియదు. రాత్రంతా చేపలు పట్టాను, ఒక్క చేప దొరకలేదు. పొద్దునైతే ఏం తినాలో నాకు తెలియదు. కన్ఫ్యూషన్, ఫియర్, భయం ఒక పక్క, కన్ఫ్యూజన్ ఒక పక్క, క్లారిటీ లేని జీవితం ఒక పక్క, డైరెక్షన్ లేని జీవితం ఒక పక్క. నలుగురు విమర్శిస్తూ ఉంటే, అయ్యా ఇదిగో అన్ని విడిచి వెంబడించాడబ్బా, వీడు పెద్ద గొప్పడైపోయాడబ్బా, తిరిగి ఇటుకు వచ్చాడని విమర్శలు ఇంకో పక్క. అన్ని హృదయములో బాధ, దుఃఖము కలిగిస్తే ఆ బాధ దుఃఖముతో రాత్రంతా ప్రయత్నం చేశాడు పేతురన్న.
ఒక్క చేప దొరకలేదు. బ్రతుకు కన్ఫ్యూజన్, భయంతో ఏమైపోయిందంటే చీకటితో నిండిపోయింది. రాత్రి ఏముంటుంది? చీకటి ఉంటుందా? పగలు ఉంటుందా? ఏముంటుంది రాత్రి? చీకటి. పేతురుల జీవితంలో చీకటి నింపబడింది. శిష్యుల జీవితాల్లో చీకటి నింపబడింది. ఏంటయ్యే చీకటి? బాధ, దుఃఖము, వేదన, కన్ఫ్యూజన్, భయం, భయంకరమైనటువంటి చీకటితో అన్న బ్రతుకు, శిష్యుల బ్రతుకులు నిండిపోయి ఉన్నాయి. ఆశ్చర్యం ఏంటంటే దట్స్ నాట్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ. నెక్స్ట్ వచనం రాసినటువంటి పదము ఎంత అద్భుతంగా రాశాడంటే, ఆత్మదేవుడు ఎంత అద్భుతంగా రాయించాడంటే, అటువంటి రాత్రికాల సమయంలో చీకటికరము, వారి హృదయములు భయంకరమైన చీకటితో నింపబడి ఉంటే, అవిశ్వాసముతో, ఆవేదనతో, దుఃఖముతో, బాధతో చీకటికరముగా వారి బ్రతుకు ఉంటే, నెక్స్ట్ పదం ఆత్మదేవుడు రాయిస్తున్నాడు. ఎవరు రాయిస్తున్నాడు? ఏమవుతుందట? సూర్యోదయం అవుతుండగా యేసు దరిని నిలిచెను. ఏమవుతుందట? సూర్యోదయం అంటే తెల్లవారుచుండగా. సూర్యాస్తమయం అంటే ఏంటమ్మా? ఇంకో రకంగా చెప్తాను. సూర్యాస్తమయం అంటే వెలుగు పోయి చీకటి రావడం. సూర్యోదయం అంటే అర్థమవుతుందా? బ్రతుకు చీకటితో నింపబడింది. భయం ఒక పక్క, కన్ఫ్యూజన్ ఒక పక్క, రేపు ఏం తినాలో నాకు తెలియదు, నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియదు, బ్రతుకంతా చీకటితో నింపబడి ఉంటే నెక్స్ట్ వచ్చిన ఉంటుంది, అయ్యా సూర్యోదయం వచ్చింది. కారణం ఏంటంటే వారి దరిన ప్రభు నిలిచాడు. సూర్యోదయం ఏంటయ్యా? సూర్యోదయం అంటే వారి బ్రతుకులో ఉన్న చీకటిని ప్రోగొట్టి వెలుగుతో నింపేటటువంటి సూర్యోదయ. వారి బ్రతుకులో ఉన్నటువంటి ఆ చీకటిని పారద్రోలుతో వారి జీవితంలో సూర్యోదయం వచ్చింది. ఎందుకు వచ్చింది సూర్యోదయం? కారణం ఏమిటంటే వారి దరిన యేసయ్య నిలిచాడు. యేసయ్య మన బ్రతుకులకు దగ్గరికి వచ్చినప్పుడు, మనం యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు మన చీకటి వెలుగుగా మార్చబడుతుంది. మన బ్రతుకులు సూర్యోదయం చూడగలుగుతాయి. మన బ్రతుకులో ఉన్నటువంటి చీకటిని పారద్రోలి వెలుగులోనికి నడిపించే దేవుడుగా ఆయన మన దరిన నిలిచే దేవుడు. ఎప్పుడైతే సూర్యోదయం వచ్చిందో యేసయ్య వచ్చాడట. యేసయ్య వచ్చి వారి దరిన నిలిచాడట. నీ జీవితంలో ఉన్న చీకటి పోవాలి అంటే, నీ కుటుంబంలో ఉన్నటువంటి చీకటి పోవాలి అంటే, నీ జీవితంలో ఉన్న కన్ఫ్యూజన్, భయము, నీ కుటుంబంలో కన్ఫ్యూజన్స్, భయాలు, చీకటి పోవాలి అంటే నువ్వు నీ కుటుంబం ఎవరి దరిన వచ్చి నిలిచాలి? చెప్పాలి. ఎవరి దరిలో నిలిస్తే చీకటి పోతుంది? ఎందుకు యేసయ్య దరికి వస్తే చీకటి పోతుంది? కారణం ఏమిటంటే ఆయన పేరే నీతి సూర్యుడు. ఆయన పేరే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకైనా నా బ్రతుకులోనే చీకటి ఆయన పోగొట్టగలడు. ఎందుకైనా బ్రతుకులోనే చీకటిని వెలుగుగా మార్చి సూర్యోదయం వైపు నడిపించగలడు. ఎందుకైనా నా కుటుంబంలో ఉన్న చీకటిని వెలుగుగా మార్చగలడు. కారణం ఏంటయ్యా అంటే ఆయన పేరే నీతి సూర్యుడు. ఆయన పేరే నీతి సూర్యుడు. ఆయన మన దరికి వచ్చి నిలిచినప్పుడు, ఆయన దరికి మనం వచ్చి నిలిచినప్పుడు మన బ్రతుకులో ఉన్న చీకటి వెలుగుగా మార్చబడుతుంది. సూర్యోదయం వైపుకు మనం అడుగులు వేస్తాం. మనం ఆలోచన చేసినప్పుడు 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ అనారోగ్యమైన చీకటితో ఆమె బాధపడుతూ ఉంది. 1 కాదు 2 కాదు 12 సంవత్సరాల చీకటిలో బ్రతికింది. యేసు క్రీస్తుని గురించి విని ఆయన దరికి వచ్చి నిలిచింది. ఆయన చెంగును ముట్టింది. ఎప్పుడైతే ఆయన దరికి వచ్చి నిలిచి ఆయన చెంగును ముట్టిందో చీకటి ఒక్క సెకనులో వెలుగుగా మార్చబడింది. సేన అనే దయ్యమును పట్టినటువంటి వాడు ఆ సమాధులలో కూర్చొని తనను తాను గాయపరుచుకుంటూ గొలుసులతో కూడా కట్టివేయడానికి అవకాశం లేకుండా ఉంటే, ఒకానొక దినమున వాడు అంత భయంకరమైన చీకటిలో బ్రతుకుచూ ఉంటే ఆ ప్లేస్ కు యేసయ్య వెళ్ళాడు. యేసయ్య వెళ్ళి వాడి దరిన నిలబడగానే దయ్యాలు వెళ్ళిపోయాయి. దయ్యాలను వెళ్ళగొడితే వాడి బ్రతుకులో ఉన్న చీకటి అలా పోయింది. చీకటి పోతే ఆ నెక్స్ట్ వచ్చిన మనం చదివేది ఏంటంటే వాడు ఆయన పాదముల ఎద్దు కూర్చొని వినుచుండెను. చీకటి ఏమైపోయింది? వెలుగైపోయింది. జక్కయ్యకు అన్ని ఉన్నాయి. పొట్టి జక్కయ్యకు అన్ని ఉన్నాయి. ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, మంచి కుటుంబము ఉంది, మంచి ఉద్యోగం ఉంది, అన్ని ఉన్నాయి. లేనిది ఏంటయ్యా అంటే శాంతి లేదు, సమాధానము లేదు, సంతృప్తి లేదు.
యేసయ్యను చూద్దామని చెట్టెక్కాడు. చెట్టెక్కితే యేసయ్య నడుచుకొని వచ్చి ఆ జక్కయ్య దగ్గరికి నిలబడి, ఆ జక్కయ్య ఎక్కిన చెట్టు దగ్గర నిలబడి పైకి చూసి, జక్కయ్య దిగి రావయ్యా అని జక్కయ్య దగ్గర నిలబడితే, జక్కయ్య జీవితంలో ఉన్నటువంటి అసంతృప్తి అనే చీకటి, బాధ అనే చీకటి, దుఃఖం అనే చీకటి అలాగెళ్ళిపోయాయి. ప్రభు అన్నాడు, ఈ ఇంటికి రక్షణ వచ్చింది అయ్యా, ఈ కుటుంబంలో చీకటి పోయిందయ్యా, ఈ కుటుంబానికి రక్షణ అనే వెలుగు వచ్చేసింది. మనము మన జీవితాల్లో యేసుక్రీస్తుకు దగ్గరగా వచ్చినప్పుడు చీకటి వెలుగుగా అయిపోతుంది. లాజరు మరణించాడు, సమాధిలో పెట్టారు. సమాధిలో పెడితే 4 దినములు గడిచిపోయాయి. సమాధిలో ఎలా ఉంటది? ఫోకస్ లైట్లు ఉంటాయి. సమాధిలో ఫోకస్ లైట్లు ఉంటాయి, ఏసీ ఉంటుంది కదా. ఏముంటుంది సమాధిలో? చీకటి. 4 దినములు సమాధిలో పెట్టారు, భయంకరమైన చీకటి. యేసయ్య వచ్చాడు, సమాధిని తెరవన్నాడు. తెరచి సమాధి ముందు నిలబడి, లాజరు రావయ్యా అన్నాడు. రావయ్యా అంటే చీకటిని చీల్చుకుంటూ లాజరు లేసొచ్చాడు. లేసొచ్చి వెలుగు ముందు నిలబడ్డాడు. ఎందుకయ్యా అంటే ప్రభు అన్నాడు, అయ్యా ఈ లోకానికి నేను వెలుగై ఉన్నానయ్యా అన్నాడు. అర్థమవుతుందా? ఏ చీకటికరమైన పరిస్థితులు గుండా నువ్వు నీ కుటుంబం వెళుతూ దినాల దేవుని సన్నిధానంలో కూర్చొని ఉన్నారు. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో మీ చీకటిని ఆయన వెలుగుగా మార్చునుగాక. ఆయన చీకటిని వెలుగుగా మార్చే దేవుడట. చూద్దాం. ఆ రాత్రి అంతా ఏమీ పట్టలేదు. సూర్యోదయం అవుతుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అనే శిష్యులు గుర్తుపట్టలేదు. సూర్యోదయం అవుతుండగా యేసు ధరిని నిలిచెను. గమనించాలి. పేతురును దేని పిలిచాడు? శిష్యుని దేని పిలిచాడు? దేవుడు మనుషులు బట్టి జాలన చేస్తా అన్నాడు. వీళ్ళే పని చేస్తున్నారు, చేపలు పడ్డానికి వెనక్కి వెళ్ళిపోయారు. కొన్నిసార్లు మన కన్ఫ్యూషన్, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో, మన బలహీనతలో, మన నిర్ణయాల్లో మనలను పాత జీవితాలను నడిపిస్తాయి. పాత జీవితాలను నడిపిస్తే నువ్వు పాత జీవితానికి వెళితే దేవుడు వచ్చి నేను చెప్పిన పని ఒకటి, నువ్వు చేస్తున్న పని ఒకటి, నేను నిన్ను పిలిచింది ఒకదానికి, నువ్వు చేస్తున్నది మరొక పని. నీ పాత జీవితంలో నువ్వు వెళ్ళావు కాబట్టి నీకు నాకు కటీఫ్, నేను నీతో మాట్లాడుననే దేవుడు కాదు. ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు వాళ్ళతో? ఎక్కడికి దిగజారారో అక్కడికి వచ్చి అక్కడి నుంచి లేపుతున్నాడు మళ్ళీ. అర్థమవుతుందా? రిస్టోరేషన్ ఎక్కడ స్టార్ట్ చేశాడు? ఎక్కడ పిలిచాడో అక్కడికి మరలా వెళితే ప్రభు మరలా అక్కడికే వెళ్ళి అక్కడి నుంచి రిస్టోరేషన్ మొదలు పెట్టాడు. అర్థమవుతుందా? యెరూషలేము పట్టణం నుంచి గలిలయకి ఎందుకు పంపించాడు? కారణం ఏమిటంటే ఎక్కడ పడిపోయాడో అక్కడి నుంచే స్టార్ట్ చేశాడు ప్రభు రిస్టోరేషన్. నువ్వు నీ బలహీనతలను బట్టి, నీ చుట్టూ పరిస్థితులను బట్టి నువ్వు వెనక్కి వెళితే ప్రభు అంతటితో నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. కీర్తనకారుడు ఒక మాట అంటాడు. చూద్దాం ఎంత చక్కటి మాట ఉంటుందో. 107వ కీర్తన 20వ వచనం. 107వ కీర్తన 20వ వచనం చదవండి. 107వ కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. వారు పడిన గుంటలలో నుండి వారిని దేని పంపి బాగు చేశాడట? ఏమమ్ముతాడమ్మా దేవుడు? నువ్వు దేవునికి దూరంగా వెళ్తే నీకు నాకు కట్టీఫ్ అని చెప్పి అందరితో మాట్లాడే దేవుడు కాదు ఆయన. నేను గెట్అవుట్ అనే దేవుడు కాదు ఆయన. నువ్వు ఎంత దూరం పడిపోయినా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఏమమ్ముతాడట? వాక్కును పంపే దేవుడు. గుంటలో పడిపోయాడంటే ఏమైంది? పాపంలోనికి వెళ్ళిపోయాడు, పాత జీవితంలోకి వెళ్ళిపోయాడు, పడిపోతే వాక్యం ఉంటుంది ఆయన తన వాక్కును పంపే. ఎంత అద్భుతమైన మాట! నీ బలహీనతలో చిక్కుకుంటే, నువ్వు వెనకడుగు వేస్తే, నువ్వు పాత జీవితానికి వెళితే ప్రభు అంటున్నాడు, ఇదిగో నా వాక్కును పంపి నిన్ను స్వస్థపరిచి తిరిగి తీసుకుని వచ్చే నిన్ను నిలిపేవాడు. ఆయన ప్రాణమిచ్చి నేను సంపాదించుకున్నాడు, తన స్వరక్తం ఇచ్చి నేను సంపాదించుకున్నాడు. తన స్వరక్తం ఇచ్చి నేను సంపాదించుకున్న ప్రభువు నువ్వు వెనకెళ్తే అంత ఈజీగా వదిలిపెట్టేస్తాను అనుకున్నావా? మోషేని దేవుడు కాపాడుకొని ఫరో కంట పడకుండా 40 సంవత్సరంలో ఆయన అదే ఫరో కోటలు పెంచి పెద్ద చేసిన తర్వాత, ప్రభు కాపుదల ఆయన పెరిగిన తర్వాత ఆయన మేకలు కాచుకుంటున్నాడు. ఎక్కడ కాచుకుంటున్నాడు? గొర్రెలు ఎక్కడో కొండలు కాచుకుంటూ ఉంటే అయ్యే మోషేతో నాకు పని లేదయ్యా అనుకోలేదు దేవుడు.
అక్కడికి వెళ్ళి పొదల నుంచి మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? అక్కడి నుంచి పొదల నుంచి మాట్లాడుతున్నాడు. సౌలు దేవుడు ఎన్నుకొని తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే సౌలు తప్పు చేస్తే దేవుడు ఇంతటితో నీకు నాకు కట్టి పని లేదు. దేవుడు వెంటనే సమూయేలు ప్రవక్తను పంపాడా లేదా? పంపాడు. దావీదుని తీసుకొని వచ్చాడు. దావీదుని తీసుకొని వచ్చి సింహాసనం మీద పెడితే దావీదు తప్పు చేశాడు. దావీదు తప్పు చేస్తే దావీదు నీకు నాకు చెడిపోయింది, గెట్ అవుట్ అనలేదు దావీదుని. వెంటనే నాతాను ప్రవక్తను పంపాడు. అర్థమవుతుందా? నువ్వు ఎక్కడ పడిపోతే అక్కడికి ఆయన వచ్చి నిన్ను లేపి మరలా నిలబెట్టి తన పరిచర్యకు, తన పిలిచిన పిలుపులోనికి నిన్ను మరలా పిలిచి వాడుకునే దేవుడు ఆయన. గెట్అవుట్ అనే దేవుడు కాదు ఆయన. ఎక్కడికి వచ్చాడు ప్రభువు? ఏ పాత జీవితానికి వీళ్ళు వెళ్ళిపోయారో ఆ పాత జీవితంలోకి వచ్చి ప్రభు వారిని పిలుస్తున్నాడు. పిలిచి అంటున్నాడు, ఏమంటాడు చూద్దాం. యేసు ఏమైందట? సూర్యోదయం వచ్చిన యేసు ధరిని నిలిచెను. అయితే 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 ఏం చేస్తున్నారు శిష్యులు? ఎన్ని సంవత్సరాలు యేసు క్రీస్తు వీళ్ళు చెప్పాలన్నా? ఎన్ని సంవత్సరాలు అన్నారు బ్రదర్? పక్క 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు ఒక ఆయన కలిసి తిరిగితే ఆయన వచ్చి మాట్లాడుతుంటే గుర్తుపట్టలేకపోతున్నారు. కారణం ఏంటి? ఆలోచించండి. కారణం ఏంటి? ఆలోచించండి. 3.5 సంవత్సరాలు రాత్రి పగులు ఒక ఆయనను వెంబడిస్తూ బోధకుడిగా అంగీకరించి ఆయనను వెంబడిస్తూ తిరుగుతున్నటువంటి శిష్యులు 3.5 సంవత్సరాల కాలము తర్వాత ఆయన తిరిగి లేచి వారికి కనిపిస్తే వారు గుర్తుపట్టట్లేదట. ఎందుకు గుర్తుపట్టకపోవచ్చు? సో ప్రాక్టికల్గా వెళ్దాం బ్రదర్, కొంచెం ప్రాక్టికల్గా వెళ్దాం. రాత్రి అయిపోయింది, తెల్లవారుతుంది, ఇంకా చీకటి ఉండొచ్చు. కొన్ని అడుగుల దూరం అని చెప్పి మనం చూసుకున్నాం. 8వ వచనం 9వ వచనం. ఆ దూరముగా ఉన్నప్పుడు యేసయ్యను వారు గుర్తుపట్టలేదు. బానే ఉంది. నాకు అది పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు. నాకు ఆశ్చర్యం అనిపించింది ఎక్కడంటే, మనిషిని గుర్తుపట్టలేదు చీకటిలో, బాగానే ఉంది, సరే సరిదిద్దుకుందాం, సరే ఏదో చెప్పుకుందాం. వాయిస్ అన్న గుర్తుపట్టాలి కదా. ఏమమ్మా, వాయిస్ అన్న గుర్తుపట్టాలి కదా. నా గొంతు మీరు 2 రోజులు నుంచి ఉంటున్నారు, బహుశా 1 year 2 years. ఒకవేళ నేను ఫోన్ చేసి బ్రదర్ ప్రైజ్ ద లార్డ్, అమ్మ ప్రైజ్ ద లార్డ్, నా గొంతు గుర్తుపడతారా? పడతారు కదా. సంవత్సరం రోజులు నా గొంతు కేవలం ఆదివారం గంట విని మీరు గుర్తుపడితే 3.5 సంవత్సర కాలములో శిష్యులు ఆయన గొంతును అనుదినం విని ఆయన గొంతును ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నారు? కారణం ఏమిటి? ఎందుకు యేసయ్యను గుర్తుపట్టలేకపోతుంటున్నారు? ఎందుకు యేసయ్య మాటను వినలేకపోతున్నారు? అది యేసయ్య గొంతు అని చెప్పి ఎందుకు చెప్పలేకపోతుంటున్నారు? యేసయ్య ఎంత కాన్ఫిడెంట్ గా, ఎంత నమ్మకముగా, అయ్యా నా గొర్రెలు నా స్వరము వినును అంటే ఈ గొర్రెలు ఏం చేస్తుంటున్నారు? యేసయ్య వచ్చి మాట్లాడుతూ ఉన్నా ఆయన గొంతును గుర్తుపట్టలేకపోతున్నారు. కారణం ఏంటో నేను ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపించిన ఒక పదం నాకు నా హృదయాన్ని ఎంతగానో ఆలోచింపచేసింది. అక్కడ రాసిన పదం ఏమిటంటే 8వ వచనం. ఎందుకు వారు గుర్తుపట్టలేకపోయారు ప్రభువును? దరి ఇంచుమించు 200 మూరలా. ఎందుకని గుర్తుపట్టలేకపోతున్నారు? కారణం ఏమిటి? వారు ఎక్కడున్నారు? ప్రభువుకు ఎక్కడున్నారు? ప్రభువు నీకు కనిపించాలి అన్నా, ప్రభు గొంతు నీకు వినిపించాలి అన్నా, ఆ ప్రభు వాయిస్ నీకు వినిపించాలి అంటే నువ్వు ఆయనకు దూరంగా ఉంటే వినిపిస్తున్నా, దగ్గర ఉంటే వినిపిస్తున్నా? అర్థమవుతుందా బ్రదర్స్? ప్రభు వాయిస్ నీకు వినిపించాలి అన్నా, యేసయ్య స్వరము నీకు వినిపించాలి అన్నా, యేసయ్య నీకు క్లారిటీగా కనిపించాలి అన్నా, నువ్వు ఆయనకు దగ్గరగా బ్రతికితే, ప్రతిదినము ఆయనకు దగ్గరగా ఉంటే ఆయన కనిపిస్తాడు, ఆయన వినిపిస్తాడు. దూరంగా ఉంటే ఉండేది కన్ఫ్యూజనే. దూరంగా ఉంటే వచ్చేది కన్ఫ్యూజనే. ప్రభువుకు దూరంగా ఉన్నారు శిష్యులు. ఆయన గొంతు వినపడలేదు, ఆయన స్వరము వినపడలేదు, ఆయన ఎవరో తెలియలేదు. తెలియకపోతే నేను అనుకుంటాను, వీళ్ళు వేస్ట్ రా ఇంకా అని చెప్పి ప్రభువుకి వెళ్ళిపోవాలి, కోపం వస్తే కదా. నువ్వు నేనైతే అదే పని చేస్తావు. చెప్పింది ఏంటి, చేస్తున్నది ఏంటి? సరే క్షమించి వచ్చేసాను. వచ్చి అయ్యలారని పిలుస్తూ ఉంటే వీళ్ళు చేస్తుంది ఏంటి? ప్రభు అని గుర్తుపట్టలేదట. వెంటనే అంటున్నాడు, ఏమంటున్నాడు యేసు? పిల్లలారా, భోజనం మనకు మీ యొద్ద. ఏమని పిలుస్తున్నాడు ప్రభు? జనరల్గా ప్రభు ఏమని పిలుస్తాడు? మరియ వచ్చింది, సమాధి తట్టుకు వచ్చింది. సమాధి దగ్గర ఉంటే మరియని దేవుడు ఏమని పిలిచాడు? మరియా అని పిలిచాడు.
ఇప్పుడేమని పిలుస్తున్నాడు? పిల్లలారా, పిల్లలారా. ఈ పదము నేను చూసినప్పుడు గ్రీకు భాషలో పెయిడియన్, పెయిడియన్ అంటే అర్థం ఏంటంటే ఇన్ఫెన్స్. ఇన్ఫెన్స్ అంటే 6 నెలలు సంవత్సరం పిల్లలు ఉంటారు కదా, వారికి ఉపయోగించే పదం. 6 నెలలు సంవత్సరం లోపు ఉన్న పిల్లలు, వారికి ఉపయోగించే పదాన్ని యేసు ప్రభు పలుకుతూ ఉన్నాడు. అయ్యా పిల్లలారా. ప్రభు వచ్చాడు, ప్రభు వచ్చి గద్దించట్లేదు. ఏమంటున్నాడు? పిల్లలారా. ఎందుకు పిల్లలారా అంటున్నాడు? కారణం ఏంటి? అయ్యా మమ్మల్ని మేము ఎలా పోషించుకోవాలో తెలియక మీరు వల వేసుకోవడానికి లేకపోతే చేపలు పట్టుకోవడానికి మరలా పాత జీవితానికి వెళ్ళారయ్యా. మీరు పిల్లలను పోషించాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరిదమ్మా? 6 నెలల పిల్లలు పోషించాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిది, తండ్రిది, తల్లిదండ్రులది. అయ్యా మీరు మిమ్మల్ని పోషించే బాధ్యత ఎవరిది? ఆ తల్లి ఎవరు, ఆ తండ్రి ఎవరంటే, ఇదిగో ముదిమి వచ్చే వరకు నేను చంకెలో పెట్టుకుని కాపాడే ఆ తల్లిదండ్రిని నేనయ్యా. నీ తల్లి మరచిన, నీ తండ్రి మరచిన మరువని వాడను నేను, నేను పోషించేవాడను నేను. మిమ్మల్ని మీరు పోషించుకోలేరయ్యా, మిమ్మల్ని పోషించేవాడను నేనున్నాను. నా పేరే యెహోవా ఈరే, సమకూర్చే దేవుడునయ్యా నేను, సమకూర్చే దేవుడు. పిల్లలారా అంటూ ఆయన పలికిన మాట, నెక్స్ట్ మాట, భోజనమునకు. ఈయన సర్వజ్ఞాని అయిన దేవుడు కదా. రాత్రంతా చేపలు ఒక్కటి కూడా పడలేదు. దాని అర్థం ఏంటి? ఒక చేప కూడా పడద్దని ఎవరు చెప్పిండాలి? మీరు చెప్పండి. రాత్రంతా చేపలు పడలేదంటే ఆ చేపలకి ఎవరో ఆజ్ఞ ఇచ్చారు, అయ్యా బయటికి వెళ్ళకండి అని. ఎవరు ఆజ్ఞ ఇచ్చిండాలి? చెప్ప యేసయ్య ఆజ్ఞ ఇచ్చిండాలి. అవునా? యేసయ్య ఆజ్ఞను పెట్టి చేప ఒక్కటి కూడా రాలేదు. ఇప్పుడు ఈయన వచ్చి అడుగుతున్నాడు, మీ దగ్గర ఏమైనా ఉందా? ఈయనకు తెలీదా? ఆజ్ఞ చేపలకి ఇచ్చింది ఈయనే కదా. ఇప్పుడు వచ్చి అడుగుతున్నాడు ఏమి తెలియనట్లు, అయ్యా మీ దగ్గర ఏమైనా ఉందా? యేసయ్యకి తెలియక అడగట్లేదు, చేపలు పడుతున్న పేతురులకు తెలియడానికి అడుగుతున్నాడు. అయ్యా నా అనుభవము, నా జ్ఞానము, నేను ఎంత ప్రయత్నం చేసినా నేను ఒక చేపలు కూడా సంపాదించుకోలేను ప్రభు. అది వాళ్ళకి అర్థం కావడానికి ప్రభు అడుగుతున్నాడు. ఇంత చెప్పాను, ఇంతకుముందు వస్తారు అనుకున్నా. ఆదాము పడిపోతే చెట్ల చోట దాక్కుని ఉంటే, ఆదామా నువ్వు ఎక్కడున్నావని ప్రభు ఎందుకు అడిగాడు? ఎక్కడున్నా ప్రభువుకి తెలియదా? ఎక్కడున్నాడో ఆదాముకు తెలియడానికి అడిగాడు, ప్రభువుకు తెలియడానికి కాదు. అదే ప్రశ్న పేతురుని అడుగుతున్నాడు, శిష్యులు అడుగుతూ ఉంటున్నాడు. అయ్యా మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నదా? తెలుసు ఏమీ లేదని ఎందుకు అడుగుతున్నాడు? అయ్యా మా సొంత శక్తితో మేము ఎంత ప్రయత్నం చేసినా ఒక్క చేప కూడా సంపాదించుకోలేమయ్యా. అది వారికి అర్థం కావడానికి అడుగుతున్నాడు. అడుగుతూనే వెంటనే ఏం చేస్తున్నారు వీళ్ళు? లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కను వల. శిష్యుల బ్రతుకు పరిస్థితి ఏంటి? జనరల్ గా అప్పుడు వారి పరిస్థితి ఏంటంటే, ఇందా చెప్పాను, కూలికి పోతే ఫుడ్ వస్తుంది, లేకపోతే లేదు. వీళ్ళ దగ్గర ఎటువంటి బోట్లు ఉంటాయి? టైటానిక్ షిప్ ఉంటుందా? ఇది చేపలు పడ్డానికి టైటానిక్ షిప్లో వెళ్ళింటారా? ఎలాంటి బోట్లు వెళ్ళి ఉండాలి? చిన్న బోటు. 7 మంది కూర్చునే బోటు ఉండాలి. 7 మంది కూర్చున్న బోట్లు వెళ్ళారు. ఎడం పక్కకి కుడి పక్కకి తేడా ఏమైనా ఉంటుందా? ఎడం పక్కన వల తీసి కుడి పక్కన వేస్తే ఎడం పక్కకి కుడి పక్క పెద్ద దూరం ఏమైనా ఉంటుందా? మరి చేపలు ఎడం పక్క నుంచి వల తీసి కుడి పక్కకి వేస్తే చేపలు పడతాయంటనే వీళ్ళు ఏం చేస్తున్నారు? అవునా? తీసి పెద్ద దూరం ఏం లేదు కదా, ఎడం పక్కన చేపలు, ఒకవేళ కుడి పక్కన చేపలు పడే పని అయితే ఎడం పక్కన కూడా పడాలి. వీరి వల్ల ఎడం పక్కనే ఉండాలి. ప్రభు అంటున్నాడు తీసి కుడి పక్కనే. పెద్ద దూరం ఏముండదు, చిన్న బోటే. టైటానిక్ షిప్ అయితే ఎడ పక్క నుంచి కుడి పక్కకి కొంచెం దూరం ఉంటుంది. ఆ పక్క చేపలు లేకపోతే ఒకవేళ ఈ పక్కన ఉంటాయేమో అనుకోవచ్చు. ఎంత బోట్ అది? ఇంత చిన్న బోటు. ఎడం పక్కకి కుడి పక్క పెద్ద తేడా ఏముండదు, అర్థమవుతుందా? కానీ ప్రభు అన్నాడు కుడి ప్రక్కన వల. వెంటనే తీసి కుడి ప్రక్కకు వల వేస్తున్నాడు. ఎందుకు ప్రభు కుడి పక్కన ఏమంటాడు? కారణం ఏమిటి? వేరే డైరెక్షన్ ఏది చెప్పలేదు, కుడి ప్రక్కన చెప్పమంటున్నాడు. కారణం ఏమిటి? చాలా వచనాలు ఉన్నాయి. నేను జస్ట్ ఇంపార్టెంట్ చెబుతాను. ఏంటంటే కుడి ప్రక్క అన్నటువంటి మాట పాత నిబంధనలో, కీర్తనలో చాలా చోట్ల మనం చూస్తూ వస్తాం. కారణం ఏమిటి? కుడి ప్రక్కన అంటే అర్థం ఏమిటి అంటే, కుడి ప్రక్కన రైట్ సైడ్ జనరల్ గా దేవుని మార్గానికి, దేవుని యొక్క డైరెక్షన్ కి సాదృశ్యం.
వీరు యెరూషలేము నుంచి గలిలేకి వచ్చారు, కన్ఫ్యూజన్ లో ఉన్నారు, డైరెక్షన్ లెస్ గా ఉన్నారు. డైరెక్షన్ లేదు. కుడి ప్రక్కన ఏమన్నట్లో ప్రభు యొక్క నిర్ణయము, ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే, అయ్యా మీకు డైరెక్షన్ లేక ఎటంటే వెళ్తున్నారయ్యా, మీకు డైరెక్షన్ ఇచ్చేవాడిని నేను. మీకు డైరెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే, ఇదిగో నేను పోషించేవాడును, నేను పిలిచిన వాడును, నేను పోషించేవాడును, నేను ఎటువైపు వెళ్ళాలో చెప్పి డైరెక్షన్స్ ఇచ్చేవాడిని కూడా నేనే. వలేశారు. వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే, ఈ హోల్ థింగ్ వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే, ఆయన వేయమంటేనే మారు మాట్లాడకుండా వేయడం. అంటే వీరిలో ఎక్కడో ఏదో ఒక మూల ఆ విధేయత అన్న ఆ క్వాలిటీ ఇంకా ఉంది. విధేయత అన్న క్వాలిటీ తీశారు, వలేశారు, చేపలు పడ్డాయి. చేపలు పడితే నేను చెప్పి నేను ముగిస్తాను. చేపలు లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన ధోని కుడి ప్రక్కన వల వేయడని మీకు దొరికిన చెప్పాను. 7వ వచనం, విస్తారంగా పడినందున వల లాగకపోయి, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వర్తనుడైనందున పైబట్ట వేసి సముద్రములో తుమ్మికెను. జాగ్రత్తగా వినాలి. ఈ విషయం చెప్పి నేను ముగిస్తాను. పాత జీవితానికి వెళ్ళారు. వారు వెళితే ప్రభు గెట్అవుట్ అని లేదు, వచ్చాడు. కంపాషన్, ప్రేమ, ఆ ప్రేమ కృపతో పిల్లలారా అని పిలుస్తూ ఉంటున్నాడు. పిలిచి వారితో మాట్లాడుతూ ఉంటున్నాడు. మాట్లాడుతూ ప్రభు అంటూ, అయ్యా మీరు వలలు కుడివైపున వేయండి అంటే వల వేశారు, చేపలు పడ్డాయి. చేపలు పడతానే ప్రభు అని అర్థమైంది. ప్రభు అని అర్థమవుతానే మొట్టమొదటి దూకిన వాడు ఎవడు? పేతురన్న బట్టలు తీసుకుని దూకాడు. దూకి పరిగెత్తుకొని ప్రభు దగ్గరికి వచ్చాడు. కొంచెం ప్రాక్టికల్గా ఆలోచన చేసినప్పుడు నా హృదయం ఎంతగానో కదిలింది. దేనికోసం వెళ్ళారు వీళ్ళు? పేతురు దేనికోసం వెళ్ళాడు? ప్రభు కనిపించగానే చేపలు వదిలేసి వస్తున్నాడు. దేనికోసం వెళ్ళాడు? చేపల కోసం వెళ్ళాడు. అన్నా నాకు తినడానికి తిండి లేదు కదా, ఈ చేపలు పట్టుకోవడానికి వెళ్తానన్నాడు. చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడు. చేపలు విస్తారంగా పడ్డాయి. విస్తారంగా పడతానే ప్రభువును దూరంగా చూశాడు పేతురన్న. చూసి చేపలను, ఆ వలను, ఆ బోట్ను విడిచి నీళ్ళలోకి దూకేశాడు. దూకి పరిగెత్తుకొని రాలేదు, నీళ్ళల్లో ఇంకా దూరముగా ఉన్నాడు. ఈదుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు మీద పడిపోయాడు. అర్థమవుతుందా పేతురున్న హృదయం? రెస్టోరేషన్. పేతురునికి అర్థమైంది, అయ్యా నన్ను ప్రభు పిలిచింది ఈ చేపలు పట్టడానికి కాదు, నన్ను ప్రభుని పిలిచింది, నన్ను ప్రభు పిలిచింది ఈ వల వేయడానికి కాదు, నన్ను ప్రభు పిలిచింది ఈ దోణ ఎక్కడానికి కాదు. పేతురునికి అర్థమై పరిగెత్తుకొని వచ్చేసాడు ప్రభు దగ్గరికి. అయ్యా నాకు ఈ పాత జీవితం వద్దు, ఇదిగో ప్రభు పిలిపే నాకు కావాలి. ఇదిగో నాకు ఈ పాత బ్రతుకు వద్దు, ప్రభు చెప్పిన పనే నాకు కావాలి. ఇదిగో నాకు నా ప్రభు కావాలి అంటే పరిగెత్తుకొని వచ్చేసాడు. పునరుత్థానపు శక్తి ఏంటయ్యా అంటే, పాత జీవితంలోనికి నువ్వు వెళితే నిన్ను తిరిగి రిస్టోరేషన్ చేసి తిరిగి క్రొత్త జీవితంలోనికి, క్రొత్త పిలుపులోనికి తీసుకుని వచ్చి నిలబెట్టేది పునరుత్థానపు శక్తి. ప్రభును చూస్తానే పేతురున్న పరిగెత్తుకొని వచ్చేసాడు. పరిగెత్తుకు రాకమును బాగా ఏం చేశాడంటే, ఆయన చేపలు వేసుకుని ఎలా డ్రెస్ వేసుకుంటారు? సూట్లు వేసుకుంటారా? చిన్న ఒక గోచిలాగా పెట్టుకుని వారు చేపలు పడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితుల మధ్యన ఉంటే ఆయన చేసిన పని ఏంటి? ప్రభు అని తెలియగానే ఏం చేస్తున్నాడు? ఆయన పైబట్ట వేసుకుని నీళ్ళలోకి దూకేశాడు. వస్త్రహీనుడైన ఆయన పైబట్ట వేసుకుని నీళ్ళలోకి దూకేశాడు. ఏంటే దాని అర్థం అంటే, నువ్వు ప్రభు యొద్దకు తిరిగి రావాలి అంటే నీ పాపం అనేటటువంటి ఏదైతే నేకెడ్నెస్ ఉందో దానిని నువ్వు రక్షణ వస్త్రంతో కప్పుకోవాలి. ప్రభు పిలుపులో నువ్వు బతకాలి అంటే, ప్రభు కొరకు కార్యాలు చేయాలి అంటే పాపాన్ని విడిచి రక్షణ వస్త్రాన్ని కప్పుకొని ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పరిచయం చేయాలి. ఏ విధంగా ఉంటుంది మన ఆత్మీయ జీవితాలు? ఆలోచన చేద్దాం. పునరుత్థానపు శక్తి అంటే ఏంటంటే, ఇదిగో పాతవి మరచి క్రొత్త వాటి వైపు మమ్మల్ని నడిపించేది పునరుత్థానపు శక్తి. ఎటువంటి కన్ఫ్యూజన్ ఉన్నా, ఎటువంటి చీకటి ఉన్నా ఆయన పారద్రోలే దేవుడు, చీకటిని తోలివేసి వెలుగులతో మనల్ని నింపే దేవుడు. అటువంటి దేవుని ఎదుగు మనం వచ్చి ఉంటున్నాం. మనము కూడా చిన్న పిల్లల వలె, ఆ శిష్యుల వలె ఒకవేళ దేవునికి దూరస్తులుగా ఉన్నట్లయితే, ఇదిగో మనల్ని పోషించేవాడు ఆయన, మనలను రక్షించేవాడు ఆయన, మనలను రెస్టోర్ చేసేవాడు కూడా ఆయనే. అటువంటి ప్రభు దగ్గరికి వద్దాం.